భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ స్ఫూర్తిగా చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రం బొంబాయి పోషమ్మగా పిలువబడే నల్ల పోషమ్మ ఆలయం. స్థానిక మాల యువసేన సభ్యులు ముందుకు కదిలారు. భారతీయ జనతా పార్టీ మల్లాపూర్ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ ప్రోత్సహించారు. నల్లపోషమ్మ ఆలయ పరిసరాలను శుభ్రపరిచారు. యువజన సంఘాలకు ఆదర్శంగా నిలిచారు. ఇది మల్లాపూర్ విలేజ్. ఇది మా ఊరు పోచమ్మ కాబట్టి ప్రతి వారము పోచమ్మ గడికి గ్రామస్తులు వస్తారు కాబట్టి ఇక్కడ చెత్త ఉండడం వలన ఈరోజు మాల యువసేన తరఫున మేము ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. అందుకే ఈ పోచమ్మ గుడి చుట్టూ ఉన్న చెత్తనంతా తీసివేయడం జరిగింది. మాల యువసేన మల్లాపూర్ మా యూత్ తరఫున మేము ఇక్కడ పోచమ్మ గుడి దగ్గర చెత్త అనేది క్లీన్ చేయడం జరిగింది. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. చెత్త ఉండడం వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల మేము ఈ క్లీన్ చేయాలని నిర్వహించుకున్నాం. దీంతో మా యూత్ సభ్యులందరూ మాకు చాలా హెల్ప్ చేయడం వల్ల ఇదంతా క్లీన్ చేయడం జరిగింది. మల్లాపూర్ మండల కేంద్రంలో పోచమ్మ దేవాలయం వద్ద పరిశుభ్రత కార్యక్రమం చేసినటువంటి మాల యువజన సంఘానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో యువకులు
సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాలు ప్రతి యూత్ తోటి చేయమని చెప్పి చేయడం జరిగింది. ఈ స్వచ్ఛందంగా ఎవరైతే సామాజిక సేవా కార్యక్రమాలు ఎక్కువ చేసిన వారికి నేను అక్టోబర్ 2 నాడు గాంధీ జయంతి రోజున నా వంతుగా తగిన బహుమతి ప్రదానం చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. మాల యువజన సంఘం తరఫున ఇది మొదటి పనిగా పోచమ్మ దేవాలయం దగ్గర శుభ్రం చేయడం జరిగింది. దీనికి సహకరించిన ఈ యువకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు.